పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనం తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. చాలు యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. సరిపోద్దండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడును నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చిప్పటం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఉన్నతమైన ఉపదేశం మీరే మాట్లాడి మీ యొక్క రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా, సకల ఆటంకాలన్నీ యేసునామములో కొట్టివేస్తున్నాం. వినబద్దు పుట్టించే ఆత్మగా, గ్రహింప చేయవనిగా, సమ్మతి గల మనసు పుట్టించవనిగా పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అని చాలా స్పష్టంగా భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన మార్గాలు వేరేగా ఉంటాయి, దేవుని మార్గాలు వేరేగా ఉంటాయి. ఏండి, అవునంటారా కదంటారా? మన మార్గాలు వేరేగా ఉంటాయి, దేవుని మార్గాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నా మార్గం నేను వదిలేసి నా మార్గం నేను వెళ్ళకుండా యెహోవా మార్గములు నేను అనుసరించుచున్నాను అన్నాడంటే దేవుని మార్గాలను మనం అనుసరించాలని మనకి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, మనకి ఒక పాఠాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని మార్గము గురించి తెలుసుకునే ముందు మనుషుల మార్గాలు ఎలా ఉంటాయో ఒక 3-4 ఉదాహరణలు మీకు చెప్పి నేను అసలు వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. మొదటి మాట కాదు, ఉపోద్ఘాతం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, నా మార్గము నన్ను మరణానికి తీసుకెళ్తుందంట, నా మార్గము నన్ను నరకానికి తీసుకెళ్తుందంట, అది నాకు సరిగ్గానే కనపడుతుందంట. మళ్ళీ ఏమా చూడరా, ఒకని ఎదుట, అది మీరు కావచ్చు నేను కావచ్చు, ఎవరికి వాళ్ళమే ఒకరు అనుకోండి, మన ఎదుట మనకి ఉన్నటువంటి మార్గం ఎలా కనపడుతుందంట? మనకే సరి అయినదిగానే కనపడుతుందంట. ఇది సూపర్, నా మార్గం కరెక్ట్ అనుకుంటామంట, మనం నేను చేసేదే కరెక్ట్ అనుకుంటామంట. అది చివరికి ఏమవుద్దంట? అయితే తుదకు అది మరణమునకు దారితీయును అన్నాడు. అంటే నా మార్గం ఒకటి ఉంది, నాకు నచ్చిన మార్గం. ఆ మార్గం నాకు కరెక్ట్గా ఉంది, నేను చాలా కరెక్ట్గా వెళ్తున్నాను, దేవుడి మార్గంలోనే ఉన్నానని నేను అనుకుంటున్నాను. కానీ చివరాఖరికి వెళ్ళాక కానీ అర్థం అవుతుంది నాకు. అప్పుడు దాకా బాగానే అనిపిస్తుంది, కరెక్ట్గా అనిపిస్తుంది, నా మార్గం దేవుడి మార్గంలో ఉందని అనిపిస్తుంది. చివరికి వెళ్ళాక అది మరణమునకు దారి తీస్తుంది. అప్పుడు వెనక్కి వద్దామన్న అవకాశం ఉండదు, ఇక అందులో పడిపోతామే, నరకంలో పడిపోతామే. కాబట్టి నా ఎదుట ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, నా మార్గం కరెక్టే అనుకుని మనం ముందుకెళ్ళిపోకుండా దేవుని మార్గం ఏది అని తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, కయీను మార్గము అంటాడు, బిలాము మార్గము అంటాడు, కోరహు మార్గం అంటాడు. 3 పేర్లు అక్కడ ఉదాహరణ ఇచ్చాడు. వాళ్ళ మార్గం వేరైపోయింది. వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళు కూడా దేవుని పిల్లలే, వాళ్ళు కూడా ఇశ్రాయేలీయుల్లో వాళ్ళు కూడా ఒకరు, మారుమనసు పొందిన వాళ్ళు, బాప్తిస్మం కూడా తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధులే వాళ్ళు కూడా. కానీ వాళ్ళ మార్గం సగం దూరం బాగా వచ్చారు, తర్వాత మార్గం తేడా వచ్చేసింది. మార్గం ఏమొచ్చేసిందండి? తేడా వచ్చేసింది. కాబట్టి మన మార్గం చివరి వరకు యెహోవా మార్గమే ఉందా, లేకపోతే మధ్యలో ఏమన్నా అడ్డం వేరే మార్గంలోకి వెళ్ళిపోయామా అనేది మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం కోసం, అసలు యెహోవా మార్గం అంటే ఎలాగ ఉంటుంది అని మనం తెలుసుకోవలసిన అత్యవసరమైన ఉపదేశం ఇది. కాబట్టి పిల్లలు, మేము ఏదో మార్గంలో వెళ్తున్నామండి, మాకు నచ్చిన మార్గంలో వెళ్తున్నామండి, మేము దేవుని దగ్గరికి వెళ్తున్నామండి అనుకుని మోసపోకుండా దేవుని మార్గం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ముందు మన మార్గాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలా అండి. చదువురా 1:11 యోధా 1:11
బిలాము మార్గము, కయీను మార్గము, కోరహు మార్గం అన్నాడు. అండి మీరు తీసేటప్పుడు చాలా టైం పట్టలే ఉంది. ఫస్ట్ కయీను మార్గం. ఎవరి మార్గం అండి? కయీను మార్గం. అమ్మ అన్న వైపు చూడండి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అవ్వమ్మకి ఆదాముకి పుట్టిన పిల్లలు. ఇద్దరికి దేవుడు అంటే తెలుసు, ఇద్దరికి అర్పణ ఇవ్వటం తెలుసు, ఇద్దరికి భయభక్తులన్నీ తెలుసు, ఇద్దరికి అంతా తెలుసు మొత్తం. కానీ 1:11 అన్నీ తెలుసు. కానీ కయీనేమో నడిచేది, తప్పు త్రోవలో ఆతురముగా పరిగెట్టారు, తిరస్కారము చేశారు. ఆ మార్గాలు మీరు జాగ్రత్త పడండి అంటూ చెప్పి హెచ్చరికలు చేశాడు యోధా భక్తుడు. కాబట్టి ప్రియులరా, కయీను మార్గం అంటే ఏంటంట? అన్నగారు కయ్యను, హేబేలు తమ్ముడు. అన్నగారు అర్పణ తీసుకొచ్చాడు దేవునికి, హేబేలు కూడా తమ్ముడు కూడా అర్పణ తీసుకొచ్చాడు. అన్నగారు తీసుకొచ్చిన అర్పణ ఏంటి? ఆ భూమి పంట తీసుకొచ్చాడు. అదేదో భూమిలో పంట వేసాడు, ఆ పంటలో ఏదో తీసుకొచ్చాడు. తమ్ముడు ఏం తీసుకొచ్చాడు? గొర్రె పిల్లను బల్యర్పణగా, రక్తము చిందించుట ద్వారా మాత్రమే నా పాపాలకి పరిశుద్ధత కలుగుతుందని బల్యర్పణగా గొర్రెపిల్లని తీసుకొచ్చి ఆ బల్యర్పణగా దాన్ని దేవునికి అర్పణగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవుడు ఈ రక్తాన్ని చూసి అతడి పాపాన్ని క్షమించి అతడి అర్పణను అంగీకరించి ఆకాశం నుంచి అగ్నిని పంపి అంగీకరించాడు. ఈ మాత్రం నాలెడ్జ్ అన్నగారికి లేదు అండి. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు అన్నటువంటి అవగాహన అన్నగారికి లేదు. అతడు కూడా తెచ్చాడు, పళ్ళు పలహారాలు తెచ్చాడు. దేవుడు ఆ అర్పణ అంగీకరించలా. నీ పాపాలను క్షమించడానికి రక్త ప్రోక్షణ అవసరం రా బాబు, తమ్ముడిని చూసి నేర్చుకో అన్నట్టుగా ఆయన తమ్ముడు అర్పణ అంగీకరించాడు. ఇప్పుడు వీడు ఏం చేయాలి? పెద్దోడు ఈడు కూడా వెళ్ళి గొర్రెపిల్లని, శ్రేష్టమైన గొర్రెపిల్లని తీసుకుని వచ్చి బలి అర్పణగా దేవునికి ఇస్తే ఇతని అర్పణ కూడా దేవుడు అంగీకరించేవాడు. ఇతడు ఏం చేశాడు? నా అర్పణ అంగీకరించకుండా మా తమ్ముడు అర్పణ అంగీకరిస్తావా అని తమ్ముడిని చంపేశాడు. వీడి మార్గం ఏం మార్గం ఏమండి? నరహంతకుడు మార్గం. ఏం మార్గం అండి? ఈడిని సరి చేసుకోవడం మానేసేసి తమ్ముడిని నీతో మాట్లాడాలి రారాని పొలం తీసుకెళ్ళి పొలంలో చంపేశాడు. చాలా ప్రమాదకరమైన మార్గం అనమాట అండి, నరహంతకుడు. అలాంటి మార్గంలోకి వెళ్ళకుండా సహోదరుని ద్వేషించవద్దు, సహోదరుని దూషించవద్దు, సహోదరుని ద్రోహి అనవద్దు అని బైబిల్లో రాశాడు. నీ సహోదరుని నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలని ఆజ్ఞల్లో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి మన మార్గం ఏమో ఎలాగ ఉంటుంది? ద్రోహి అంటాం. మన మార్గం ఏమో ఏమంటాం? నరహంతకుడుగా అవతలోని ట్రీట్ చేస్తాం. మన మార్గం ఎలా ఉంటుందంటే అవతలోడు పాడైపోవాలని చూస్తాం. మన మార్గం వేరేగా ఉంటుంది. నేనే బాగుపడాలి, పక్కవాడు బాగుపడకూడదు అనుకుంటాం. మన మార్గం ఎలా ఉంటుంది? అది దేవుని మార్గం కాదు. కయ్యని మార్గం అలాగుంది, జాగ్రత్త పడండి అన్నాడు. తర్వాత కోరహు మార్గం, దైవ సేవకుని మీద తిరుగుబాటు చేశాడు కోరహు. ఏం చేశాడండి? దైవ సేవకుని మీద తిరుగుబాటు చేశాడు కోరహు. ఆ తిరుగుబాటు మోషే మీద ఏకంగా 253 ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఒక బ్యాచ్గా తయారై మోషే మీద తిరుగుబాటు చేశారు. మొత్తం వాళ్ళ గుంపు అంతా భూమి అలా నెరవేర్చి మొత్తం అందరినీ లోపలికి లాగేసుకుందంట. ఒక్క క్షణంలో చచ్చిపోయారు మొత్తం వాళ్ళందరూ, ఒక్కడ కూడా మిగలకుండా. కాబట్టి వాళ్ళ మార్గం దైవ సేవకునికి దేవునికి తిరుగుబాటు చేసే మార్గం. ఏ మార్గం అండి? కయ్యని మార్గమేమో తమ్ముడిని నరహంతకుడిగా మారిపోయి తమ్ముడిని చంపేసే మార్గం. కోరహు మార్గమేమో దైవ సేవకునికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే మార్గం. బిలాము మార్గమేమో ఏమండి? బహుమానము కోసం దేవుని ప్రజలను ఎలాగ పాడు చేయాలా అని బాలాకుకు నేర్పిన బోధ, అది తప్పుడు మార్గంలో వెళ్ళాడు బిలాము అంటూ రాసుకొచ్చాడు. ఏమిటి తప్పుడు బోధ? ఏమిటి? బిలాము వచ్చి బాలాకుని అడిగాడు, బాలాకు మీరు ప్రవక్త గారని మాకు తెలుసు, మీరు ఈ నోట్లోంచి ఏ మాట వస్తే జరిగిపోతుందని కూడా మాకు తెలిసింది, మీరు వచ్చి మా పక్షంగా ఉండి ఇశ్రాయేలుని శపిస్తే వాళ్ళు శపితమైపోతారు, కాబట్టి నీకు ఇల్లు పెట్టినంత బంగారం నేను ఇస్తానని చెప్పేసి ఆఫర్ పెట్టాడు. ఈ దేవుని ప్రవక్త బిలాము ఆ డబ్బుకి, ఆ బహుమానానికి ఆశపడి ఇశ్రాయేలు ప్రజలంటే దేవుని పిల్లలు, ఆ దేవుని పిల్లల్ని శపిస్తాకి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుని అడిగితే మొట్టమొదటిసారి వెళ్ళొద్దన్నాడు. రెండోసారి మళ్ళీ అడిగితే నేను నిన్నగా చెప్పాను, మళ్ళీ అడుగుతున్నావు ఏంటో, సరే వెళ్ళన్నాడు. వెళ్ళమని దారిలో దూతని అడ్డం పెడితే దూత ఖడ్గం పట్టుకుని ఉంటే
గాడిదన్నా కనబడింది కానీ దూత మనోడు కనపడలా. అంత బహుమానం ఆ కళ్ళు కప్పేసింది, ఆ బంగారం కళ్ళు కప్పేసింది. ఆ గాడిదకి నోరిస్తే గాడిద మాట్లాడేటప్పుడు తప్పు అయిపోయింది మహాప్రభు అని వెళ్ళి దీవించాడు. దీవించినా ఈ లోపల ఈ చెడ్డ బుద్ధి పోలా, బహుమానం మీద ఉన్న బుద్ధి పోలా. అప్పుడు బాలాకి తెలివితేటలు చెప్పాడు. ఏమని? ఇశ్రాయేలీల్ని వ్యభిచారం చేసేలాగా ప్రోత్సహించు, జారత్వం చేసేలాగా ప్రోత్సహించు, విగ్రహాలకు అర్పించింది పర్వాలేదులే, తినొచ్చులే అని అతడికి చెప్పు, పర్లేదు అలా చెప్పు. అలా చెబితే విగ్రహార్పితమైన తింటే దేవుడి కోపం డైరెక్ట్గా మీదకి వచ్చేది. మనం ఏం చేయగల, వాళ్ళంతటా వాళ్ళనే నాశనం అయిపోతారు. వ్యభిచారం చేసినా దేవుడికి ఇష్టం ఉండదు, నశించిపోతారు వాళ్ళు. అలాగైనా పర్లేదు, జారత్వం చేయడానికి ప్రోత్సహించినా పర్లేదు, అది కూడా దేవుడికి ఇష్టం ఉండదు, చంపేస్తాడు. మనం ఏదో వాళ్ళని చెప్పించి మనం ఏదో వాళ్ళని పాడు చేస్తాం కదా, దేవుడే వాళ్ళని పాడు చేసేలాగా వాళ్ళని ఎలాగా పర్లేదులే జారత్వం చేయొచ్చు, పర్లేదులే వ్యభిచారం చేయొచ్చు, పర్లేదులే విగ్రహార్పితమైన తినొచ్చు అని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళంతటా వాళ్ళే నశించిపోతారు అని తప్పుడు బోధ, వాళ్ళని పాడు చేసే బోధ. ఆ బోధ నేర్పించాడు అండి. ఈ బోధ నేర్పించడం వల్ల అతడి మార్గం ఏమైపోయింది? తప్పు త్రోవ అయిపోయింది. కాబట్టి ప్రియులరా, మన మార్గం ఎలాగుంది? మన మార్గం ఎలా ఉంది? పర్వాలేదులేండి అనే మార్గంలో ఉన్నామా? పర్వాలేదులేండి, ఒక ఆదివారం వెళ్ళకపోయినా పర్లేదు, అది బిలాము బోధ. పర్వాలేదులేండి, అంత భక్తి చేయాలా? పర్వాలేదులేండి, మేము ఏమన్నా పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నామా? ఇది ఒక్కటే కదా. ఇలాంటి బోధ బిలాము మార్గం. దేవుని సేవకుల మీద, దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు కోరహు మార్గం. సహోదరుని ద్వేషించేది కయ్యను మార్గం. ఏమండి? నా ఎదుట నాకు కనపడే మార్గం సరిగ్గా ఉందనుకుని నేను పర్వాలేదు ఇది దేవుడి మార్గం అనుకుని వెళ్ళిపోతే అది నన్ను చివరికి ఎక్కడ తీసుకెళ్తుందంట? మరణానికి తీసుకెళ్తుందంటూ హెచ్చరికలు చేశాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు సార్ అని అంటే, యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను అన్నాడు భక్తుడు. కాబట్టి యెహోవా మార్గం ఏంటో, ఎలా ఉంటుందో మనం త్వరగా తెలుసుకుందాం. మొదటి మాట, యెహోవా మార్గము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6వ వచనం. ఇంతసేపా? ఆజ్ఞల మార్గము. ఆయన మార్గములలో మనం నడుచుకోవాలట. ఆయనకు భయపడేటట్లును, అది ఆయన ఆజ్ఞల మార్గము. అనండి అమ్మా, అందరూ అనండి. ఆయన ఆజ్ఞల మార్గము. దేవుడు మనకు ఒక మార్గమును చూపిస్తున్నాడు. ఆ మార్గంలో ఏముంటాయంటే ఆయన ఆజ్ఞలు ఉంటాయి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచే వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు దేవుని మార్గంలో ఉన్నాడు అని అర్థం. అంటే స్పష్టంగా మనకు అర్థమైపోద్ది. కాబట్టి మనము దేవుని మార్గం ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఆయన ఆజ్ఞల మార్గమే దేవుని మార్గం అని స్పష్టంగా చెబుతున్నాడు. ఏమండి? నీవు కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించే బిడ్డవైతే, ఆయన ఆజ్ఞలు ఏముంటాయి? దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువానిది అది ఆశించకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, అండి నీ దేవుడిని యెహోవాను తప్ప ఎవరిని పూజ చేయకూడదు, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ నీళ్ళలో కానీ ఏ రూపం మనం చేసుకోకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు ఏది తప్పిపోకుండా, తప్పకుండా అన్ని ఆజ్ఞలు పాటించే బిడ్డవైతే నీవు దేవుని మార్గంలో ఉన్నావు అని స్పష్టంగా నీకు అర్థమవుతుంది. ఏదైనా తేడా వస్తే మనం దేవుని మార్గమును విడిచి పక్క మార్గంలో వెళ్ళిపోతున్నామని అర్థం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞల మార్గము అన్నాడు. ఆయన ఆజ్ఞల మార్గంలో ఒక వ్యక్తి నడిస్తే అతడికి వచ్చే ప్రాఫిట్, లాభం ఏమిటి అని మనం కనుక ఆలోచన చేస్తే, నిర్గమాకాండం 15:26 వచనంలో, ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచేవాడికి తెగుళ్ళు రోగాలు రావట. ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచేవాడికి శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటిని ప్రకారంగా నడిచిన ఎడల నేను ఐగుప్తీయులు కళ్ళగా చేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను. ఒకవేళ ఏదైనా చిన్న చితక పరీక్ష పెట్టడానికి ఏదైనా అనుమతించి పంపించినా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి ఐగుప్తీయులకి రోగాలు వచ్చినాయటండి. ఐగుప్తీయులకి ఏమొచ్చినాయండి? 10 అద్భుత కార్యాలు దేవుడు చేసి 10 రోగాలు పెట్టాడు వాళ్ళకి. అప్పుడు కానీ లొంగలేదు వాళ్ళు, అప్పుడు కానీ పంపలేదు ఇశ్రాయేలుని. అండి
నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియూ నీకు రానివ్వను. ఒకవేళ ఏదైనా పరీక్ష పెట్టడానికో సాతాను శోధనకు అనుమతించబడితే ఏదైనా చిన్న పెద్ద వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞల మార్గములో వెళితే. అండి ఎప్పుడండి ఆయన ఆజ్ఞల మార్గంలో నేను వెళ్ళాలనే ఆశతో మనం ఉంటే, ఆయన ఆజ్ఞల మార్గంలో వెళితే పొరుగుమనేది ఆశించకుండా, ఏమండి, ఒకరితో వ్యభిచరించకుండా, జారత్వం చేయకుండా, నీకు ఇచ్చిన భర్త అంతే, లేకపోతే నీకు ఇచ్చిన భార్య అంతే, నీకు ఇచ్చింది గంజి అంతే, పక్కవాడిది ఏదో దొంగలిద్దాం లేదో ఏదో చేద్దాం అని ఆశపడకుండా ఆజ్ఞల మార్గంలో చక్కగా భయభక్తులతో నడిచే వ్యక్తికి ఐగుప్తులు కలగజేసిన రోగములలో ఏది రాకుండా కాపాడుతానంటున్నాడు. అసలు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రాదు. మనకి సీక్రెట్ తెలవక మన ఇష్టానుసరమైన మార్గంలో వెళ్ళిపోతుంటాం, ఆత్మాన ఆసుపత్రికి వెళ్ళిపోతుంటాం. ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచే వాడికి ఆయన రెక్కల ఆరోగ్యం ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రాదు. మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. అండి ఒకవేళ ఏదైనా శోధన ఏదైనా అనుమతించబడితే అది కూడా స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. ఇది ఆయన ఆజ్ఞల మార్గంలో వెళితే వచ్చేటువంటి ఆశీర్వాదం. అండి ఆ మార్గంలో వెళితే చివరికి మనకి పరలోక రాజ్యం దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్తుందండి? ఆ మార్గం ఆయన ఆజ్ఞల మార్గం మనల్ని నిత్య జీవం మనకు నడిపిస్తుంది, మరణానికి నడిపించదు. కాబట్టి మనం ఆయన ఆజ్ఞల మార్గంలో ఉన్నామా లేదా అనేది చాలా స్పష్టంగా మనం గ్రహించాలని మీకు నేను మనవి చేసుకుంటాను. నిర్గమాకాండం 20:6 ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించే వాడికి 1000 తరముల వరకు కరుణిస్తాడట. నేను కనుక ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడిస్తే నా పిల్లల ఎన్ని తరాలంటండి? 1000 తరముల వరకు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. మనం గనక ఆయన ఆజ్ఞల మార్గంలో ఖచ్చితంగా నడిస్తే ఏమండి, ఆ నడిచిన ఆయనకి వాళ్ళ పిల్లల ఎన్ని తరాలట? 1000 తరాల వరకు కరుణిస్తూ ఉంటాను అన్నాడు. ఆయన ఆజ్ఞల మార్గం అంత విలువైంది, ఆయన ఆజ్ఞల మార్గం అంత ఆశీర్వాదకరమైంది, ఆయన ఆజ్ఞల మార్గం అంతా ఏమండి దీవెనకరమైంది అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏ మార్గంలో వెళ్తాం? ఆయన ఆజ్ఞల మార్గంలోనే వెళ్తాం. కష్టమే ఎవరిది ఆశించొద్దంటే కష్టమే. ఏమండి పొరుగువానిది ఎద్దునైనా గాడిదనైనా, పొరుగువాని భార్యనైనా, పొరుగువానిది ఏదైనా ఆశించకూడదంటే కష్టమే. మనకు ఉంటే తినాలి లేదా పస్తుండాలన్నది కష్టమే. అయినా సరే ఆయన ఆజ్ఞల మార్గం నాకు ఆశీర్వాదకరం, నేను దేవుని మార్గంలోనే వెళతానని తీర్మానం ఎవరికైనా చేసుకోగలిగితే అలాంటి బిడ్డలను ఆయన తెగుళ్ళు రాకుండా కాపాడుతానంటారు. 1000 తరముల వరకు కరుణించే దేవుడిగా ఉన్నాను అంటారు. లేవికాండం 26:3-4 మీ దేశంలో ఎవరైతే ఆయన ఆజ్ఞలు ఆచరిస్తూ ఉన్నారో వారు ఉండే ప్రాంతం ఎప్పుడు వర్షాలు పడాలో అప్పుడు వర్షాలు పడతాయంట. వాళ్ళ భూమి పంటనిస్తుందంట, వాళ్ళ పశువులు చక్కగా పాలిస్తాయంట, వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయంట. ఎవరికండి? మీకు ఏదైనా మీ ఇంటికాడ ఏదైనా కొంచెం మట్టి ఉందనుకోండి, 10 వంకాయ మొక్కలు వేసారనుకోండి, అద్భుతంగా కాసేస్తుంటాయి. అంత ఆశీర్వాదం ఎక్కడదే? ఆయన ఆజ్ఞల మార్గంలో మీరున్నారు కాబట్టి మీకున్న కొంచెం స్థలంలోనే 10 మొక్కలు అయితే 10 మొక్కలు అద్భుతంగా కాసేస్తుంటాయి. ఒక మొక్కకి 10-20 కాయలు కాసేస్తుంటాయి. ఈ మొక్క కాయలు ఒక కూర అనుకునేసరికి ఆ పక్క మొక్క వచ్చేస్తాయి. మళ్ళీ మీ ఇంటి ముందు ఉన్న 10 మొక్కలు మిమ్మల్ని పోషించేస్తాయి. ఏమండి అద్భుతంగా. కాబట్టి ఇంత ఆశీర్వాదంగా మనం ఉండటానికి కావలసినటువంటి మార్గం ఏదయ్యా అంటే ఆయన ఆజ్ఞల మార్గము. ఏం మార్గం చెప్పండి? ఆయన ఆజ్ఞల మార్గము మనం శ్రద్ధగా ఆచరిస్తూ ఉండాలంటూ దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వర్షాకాలంలో వర్షం ఇస్తారంట, భూమి పంటనిస్తుందంట. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారు తృప్తిగా భోజనం చేస్తారంట. ఎలాగంటండి? తృప్తిగా భోజనం చేస్తారంట. కొంతమంది కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి కానీ తృప్తిగా భోజనం చేసే కృప ఉండదు. ఆ డాక్టర్ గారు చెప్తాడు 50 గ్రాములే, అంతకని ఎక్కువ తినకూడదు, చికెన్ తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, ఇలాగని ఎన్ని చెప్తాడు, రూల్స్ రెగ్యులేషన్ చెప్తాడు. అండి చాలా ఇబ్బందులు చెప్తాడు. ఒకవేళ పొరపాటున ముద్ద ఎక్కువ తింటే ఆయాసం, ఇబ్బంది, ప్రాబ్లం, రకరకాల ఇబ్బందులు వచ్చేస్తుంటాయి. గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. ఇన్ని రకాల తలకాయ పోట్లు శరీరంగా బట్టి ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారి గట వారు తృప్తిగా భోజనం చేస్తారట. ఏం చేస్తారట అండి?
వారు తృప్తిగా భుజించి వారు న్యాయముగా నివసిస్తారు, క్షేమముగా ఉంటారు అంటూ వాళ్ళకి దీవెనల ఆశీర్వాదాలు అన్నీ చెప్తున్నాడు. నెమ్మదిగా ఉంటారట. ఏమండి, ఎలా ఉంటారంట? క్షేమముగా ఉంటారట. ఎలా ఉంటారట అండి? క్షేమముగా ఉంటారంట, భయం లేకుండా ఉంటారంట. ఏంటి ఇన్ని ఆశీర్వాదాలు ఏంటి సార్ అంటే, వాళ్ళు నడిచేది ఏం మార్గం అంటండి? ఏం మార్గం అంటండి? ఆయన ఆజ్ఞల మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళ చుట్టూ ఆయన కంచి వేశాడు, వాళ్ళకి క్షేమాన్ని ఇస్తున్నాడు, వాళ్ళని తృప్తిగా భుజించేలా చేస్తున్నాడు, వాళ్ళకి వర్షాకాలంలో వర్షం ఇస్తున్నాడు, వాళ్ళకి భూమికి పంటనిస్తున్నాడు, వాళ్ళ పశువులు చక్కగా ఫలిస్తున్నాయి, ఏమండి పాలిస్తున్నాయి, అన్నీ ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి. ఎవరికి? ఆయన ఆజ్ఞల మార్గములు నడిచే వాళ్ళకి. అండ్ ఇంకా చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనంలో కనుక మనం చూస్తే, ఆయన ఆజ్ఞల మార్గంలో ఉండే వాళ్ళకి దీర్ఘాయుష్ని ఇస్తాడట. ఏమిస్తాడట అండి? ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచే వాళ్ళకి ఏమిస్తారట చెప్పండి? దీర్ఘాయుష్ని ఇస్తాడటండి. అమ్మా చెప్పండి. మరియు నీకును నీ తర్వాత నీ సంతతికిని క్షేమం కలుగుటకే నీ దేవుడే యెహోవా దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఆయన ఆజ్ఞలను గైకొంటా ఉండి చాలు, నీకు దేశాన్ని ఇస్తాను, ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే ఏండి, చాలామంది ఆయన ఆజ్ఞలు ఆచరించని పిల్లలు 30కి 25కి 40కి కూడా రాకుండానే వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారా? ఆడికి 15-20 ఉండవు, ఆడికి లేని అలవాటు ఉండదు. అవునంటారు కదంటారా? ఆయన ఆజ్ఞలు పాటించడం, ఆయన ఆజ్ఞలకి అసలు బుర్రకు ఎక్కదు. ఆయన ఆజ్ఞలు ఏం చెప్పాడు ఆడికి అసలు మనసుని పెట్టడు. 15 ఏళ్ళకే 18 ఏళ్ళకి ఆడి ఇష్టం, ఇది ఉంటుంది అండి, అన్ని రకాలు ఉంటాయి ఆడి దగ్గర. ఆడికి 25-30 రాకుండానే మొత్తం అన్నీ వెళ్ళిపోతాడు. మరి ఏం చేస్తారా? ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచేవారు, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. అంటే 70, అధిక బలం ఉంటే 80, ఇంకా దీర్ఘాయుష్మంతులు అంటే ఇంకా 85, 90, 95, ఇంకా 100 అయినా కూడా ఆనందంగా క్షేమంగా ఉంటారంట. అలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటారంట. ఏంటి ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన ఏంటంటే, వాళ్ళు దేవుని ఆజ్ఞల మార్గములో నడుచుకుంటున్నారు, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నారు. అది ఆయన మార్గంలో నడుచుకునే వారికి ఉండే ఆశీర్వాదం అంటూ చెబుతున్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండం 6:25లో చెప్తాడు, ఏమన్నా ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచేవాడికి నీతి కలుగుతుందంటాడు. మనకు నీతి కలుగును అంటాడు అండి. ద్వితీయోపదేశకాండం 28:1లో భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. భూమి మీద ఎన్ని జనాలు ఉన్నాయండి, ఎన్ని దేశాలు ఉన్నాయండి? అన్ని దేశాల కంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే దేశాన్ని ఆయన హెచ్చిస్తాడంట, పైన పెడతాడంట. దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించేస్తాను అన్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే దేశం ఏదైనా ఉంటే ఆ దేశాన్ని పైన పెడతాడంట, అన్ని దేశాల కన్నా పైన పెడతాడంట, ఆశీర్వాదకరంగా పెడతాడంట. కాబట్టి ప్రియులారా, ఎంతకన్నా ఏం కావాలి సార్ మనకి? చిన్న చిన్న లోక ఆశలకు లొంగిపోయి, చిన్న చిన్న లోక ఆశలకి లోబడిపోయి, చిన్న చిన్న లోక ఆశలను జయించలేని వారంగా ఉండి శాపాలను తెచ్చుకోవడం తప్ప ఆశీర్వాదకరంగా ఉండటానికి కావలసినటువంటి మార్గం ఏమిటట? ఆయన ఆజ్ఞల మార్గములో గనక మనం ఉండగలిగితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చిస్తాడు అని చెప్పాడు అండి. కాబట్టి ఆయన ఆజ్ఞల మార్గంలో మనం తూచా తప్పకుండా నడవాలి అని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం ఎంత ఉంటుంది అండి? బైబిల్ మొత్తం నవిలేస్తారు. ఆ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ మొత్తం చదివి 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 మొత్తం దాన్ని తినేస్తారు, మొత్తం బైబిల్ని. ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అన్నీ వాళ్ళకన్నా పాటించేవాడు భూమి మీద ఎవడు ఉండడు. వాళ్ళకన్నా అంత కఠినంగా ఖచ్చితంగా పాటించేవాడు భూమి మీద ఎవడు ఉండడు. అంత కఠినంగా ఖచ్చితంగా పాటిస్తారు. ఇంకా అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళకున్నంత ఏమంటారు, మత పిచ్చి, ఆయన ఆజ్ఞలు పాటించాలన్నటువంటి ఆ యొక్క దృఢ సంకల్పం ఇంకెవరికి ఉండదు. అంత ఖచ్చితంగా ఉంటారనమాట, చాలా ఖచ్చితంగా పాటిస్తారు.
అందుకని మీరు చూడండి, ప్రపంచంలో నోబెల్ బహుమతులు ఎన్ని వచ్చినాయో అందులో ఎక్కువ నోబెల్ బహుమతులు వాళ్ళకే వెళ్ళిపోయినాయి. ఏ రంగంలో చూసుకున్నా ప్రతి రంగంలో ఏదైనా కనిపెడితే వాళ్ళే కనిపెడుతున్నారు. ప్రపంచమంతా వాడుకుంటున్నారు, కానీ కనిపెట్టేది ఎవరో వాళ్ళే కనిపెడుతున్నారు. ఎంత పై స్థాయిలో వాళ్ళని ఉంచడానికి గల కారణం ఏమిటయ్యా, అంత ఆశీర్వాదకరంగా ఎందుకు పెట్టావయ్యా దేవా అంటే ఆయన చెప్తున్నాడు, నా ఆజ్ఞల మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళని నేనేం చేశాను, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే వాళ్ళని పైన పెట్టాను, హెచ్చించానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడుచుకోవాలి, అప్పుడు మనం హెచ్చింపబడతాము అని చెప్తున్నాడు. ఏమండి? అలాగే కీర్తన 119:98 కీర్తన, ఆయన ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటేనట అవి మన శత్రువులకు మించిన జ్ఞానమును మనకి కలుగజేస్తూ ఉంటాయటండి. మన శత్రువులకు మించిన జ్ఞానమును మనకి ఇచ్చేది ఏమిటండి? చెప్పండి ఏంటండి? ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడిస్తే కనుక మన శత్రువులకు మించిన జ్ఞానమును అవి మనకిస్తాయి అంటూ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అని మనం ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం అంటండి. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం అంట. మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలని మనం చాలా దీక్షగా ఆలోచిస్తే ఆన్సర్ సింపుల్గా చెప్పాడు, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే నన్ను ప్రేమించడం అన్నాడు. చూడండి, యోహాను సువార్త 14:21, ఆజ్ఞలు గైకొనుట దేవుణ్ణి ప్రేమించుట. నా ఆజ్ఞలు అంగీకరించు వారిని గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు. అది ఆయన చెప్పేది, నా ఆజ్ఞలు గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఎలా తెలుసుకోవాలి? ఆయన ఆజ్ఞలను గైకొనేవాడే ఆయనను ప్రేమించేవాడు అన్నట్టు అర్థం. కాబట్టి ప్రియులరా, 1 యోహాను పత్రిక 3:21 ఆయన ఆజ్ఞలను గైకొనే ప్రతివారు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఆయన ఆజ్ఞలను అనుసరించే వాళ్ళం అయితే మనం ఏది అడిగినా ఇస్తాడంట. మనం ఏది అడిగినా అడుగు, నువ్వు ఏది అడుగుతావు అది ఇస్తానంటున్నాడు. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచేవాడు అడిగితే ఏది అడిగినా ఇస్తాడంట. అండి అమ్మ, ఉందా మాట? 1 యోహాను 3:21, ప్రియులరా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనమేది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వలన మనకి దొరుకుతుంది. ఏదైనా అడుగు, నీకు ఇస్తానంటున్నాడు. ఎవరు అడగాలి? ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించే వాళ్ళు అడిగితే ఏది అడిగినా ఇస్తానన్నాడు. ఏమండి? కాబట్టి దేవుని మార్గం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఆయన ఆజ్ఞల మార్గంలో నడవటమే దేవుని మార్గం. అండి, అర్థమైందంటారా? రెండోది, ప్రకటన 15:3, ఆయన మార్గం ఎలాగుంటుందంటే సత్యమైన మార్గము అన్నాడు. ఆయన మార్గం ఎలా ఉంటుందట? సత్యమైన మార్గము. దేవా, సర్వాధికారి, ఆయన మార్గంలో న్యాయం ఉంటుందంట, ఆయన మార్గంలో సత్యం ఉంటుందంట. రైట్, చాలు. ఆయన మార్గం ఎలా ఉంటుందటండి? న్యాయంగా ఉంటుంది. ఆయన మార్గము సత్యముగా ఉంటుంది. కాబట్టి నేను సత్యవంతుడినైతే ఆయన మార్గంలో ఉన్నట్టు, నేను అసత్యవంతుడినైతే, అబద్ధాలాడేవాడినైతే ఆయన మార్గంలో లేనట్టు స్పష్టంగా తెలిసిపోద్ది. ఏండి, ఆయన మార్గంలో లేనట్టే స్పష్టంగా తెలిసిపోద్ది. కొంతమంది చర్చికి వస్తారు అండి, మంచిగా పాటలు పాడతారు, మంచిగా ఆరాధన చేస్తారు, మంచిగా ప్రార్థన కూడా చేస్తారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు. నోరు తెరిస్తే ఏం చెప్తారండి? అబద్ధాలు చెప్తారు. నోరు తెరిస్తే అబద్ధమే, అన్ని అబద్ధాలే. అబద్ధమే నిజమన్నట్టు చెప్తారు, మళ్ళీ గోడలాగా చెప్తారు. మళ్ళీ
మనం నిజమే అనుకుంటాం, అంత బాగా చెప్తారు, కాన్ఫిడెంట్గా చెప్తారు, పచ్చి అబద్ధాలు చెప్తారు, ఒక్క మాట నిజం చెప్పరు. వాళ్ళలో మనం అలా భవిష్యత్తులో చూస్తూ ఉంటే కొంతకాలానికి వాళ్ళు అభివృద్ధి ఉండదు, వాళ్ళకి కుషించిపోతారు. వాళ్ళ మార్గం దేవుని మార్గం కాదు, వాళ్ళ మార్గం దేవుని మార్గం కాదు. వాళ్ళ నోటు నిండా అబద్ధం ఉంది. ఏముందండి? అబద్ధం ఉంది, అసత్యం ఉంది. ప్రతిదీ అబద్ధం చెప్తారు, ప్రతిదీ అసత్యం చెప్తారు, ఒక్క మాట నిజం చెప్పరు. మనము దేవుని మార్గంలో ఉన్నామని ఎలా చెప్పగలమనంటే మన నోరు తెరిస్తే మనం మాట్లాడితే అవునంటే అవును, కాదంటే కాదు, ఇస్తానంటే ఇస్తాను, లేదంటే లేదు. ఖచ్చితంగా ఉండాలి వ్యవహారం. ఎవరో మన అప్పనోడు ఎవడో వచ్చాడు, అడిగాడు, అయ్యా కాస్త కఠినంగా ఉంది పరిస్థితి, నేను మీకు ఇవ్వడానికి 2-3 నెలలు పట్టొచ్చు, మొహమాటం లేకుండా చెప్పండి. రేపు ఇస్తానంటే రేపు నిజంగా వస్తాడుగా, రేపు వచ్చాక మళ్ళీ ఎల్లుండి ఇస్తాను, మళ్ళీ ఎల్లుండి వస్తాడుగా, మళ్ళీ ఎల్లుండి వచ్చాక మళ్ళీ పై వారం ఇస్తాను, మళ్ళీ అప్పుడు వస్తాడుగా. అన్నిసార్లు ప్యాన్ వేసుకు ఇచ్చే కంటే నీ పొజిషన్ ఏంటి నీకు తెలుస్తుంది కదా. మోసం ఎందుకు, అబద్ధం ఎందుకు? 2-3 నెలలు టైం కావాలండి, 3 నెలల్లో ఖచ్చితంగా నాకు డబ్బులు ఉంది, అవకాశం ఉంది, మీకు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాలి. ఆ మాట కన్నా ముందే పిలిచి ఇచ్చేస్తే అది దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది వ్యవహారం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండవల్ల ఇంతగా మించింది దుష్టు నుంచి వచ్చింది అన్నాడు. కాబట్టి మన మార్గంలో మన వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే సత్యవంతులంగా మనం ఉండాలి. అది ఏదైనా సరే, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఇంట్లో అయినా, అమ్మతో చెప్పినా, నాన్నతో చెప్పినా, అక్కతో చెప్పినా అంతా సత్యమే చెప్పాలా. ఎవరితో చెప్పినా అబద్ధం చెప్తే ఇంకా మనం ఆయన మార్గంలో లేమని అర్థం. అది వేరే మార్గం, ఇక తేడా వచ్చేస్తుంది మార్గం. కాబట్టి ఆయన మార్గం ఎలా ఉంటుంది? సత్యము, సత్యమైన మార్గముగా ఉంటుంది. కీర్తన 51:6 అంటాడు, దేవుడు మన పై రూపాన్ని చూడట, ఆంతర్యాన్ని చూస్తాడట. ఎక్కడ చూస్తాడంటే అండి, ఆంతర్యాన్ని చూస్తాడట. మనం మనుషులను పైకి మాట్లాడేది ఒకటి మాట్లాడతాం, లోపల ఒకటి పెట్టుకుంటాం కదా అండి. లోపలేమో ఒకటి పెట్టుకుంటాం, పైకేమో ఒకటి మాట్లాడతాం. ఆయన పైకి చూడంట, పై మాట చూడంట, లోపల చూస్తాడంట. అందుకని ఆయన ఆంతర్యములో సత్యము కోరుచున్నాడు అన్నాడు. సత్యం ఎక్కడ ఉండాలంట? సత్యం పెదాల దగ్గర కాదు, నీ అంతరంగంలో. నీవు నా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు అన్నాడు. అంటే చాలు మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా ఆంతర్యం, నీ ఆంతర్యం, నీ ఆంతర్యం, నీ ఆంతర్యంలో, లోపల హృదయంలో ఏముండాలని కోరుకుంటున్నాడు? సత్యము ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే లోపల ఏముందో అదే చెప్పాలి, లోపల ఏముందో అదే చెప్పాలి. లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఏండి నవ్వుతా, అక్క ఎప్పుడొచ్చా అని చాలా సంతోషంగా మాట్లాడి ఏండి అలా అక్క కూర్చో, అక్క టీ తెస్తానని అలా తిరగగానే మా ఇద్దరిది ఇలా రావాలా, మా పేనం తెస్తాగా, మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి అన్నీ చేసి పెట్టాలి మనం అని లోపల ఒకటి అనుకుని బైక్ మళ్ళీ ఎదురుగా వచ్చాడు, కాక బావగారు బాగున్నాడా అని. పైకేమో అంత అందంగా మాట్లాడుతున్నాం, లోపలేముంది, లోపల ఎంత ఉందో వ్యవహారం అది చూస్తాడంట. పైకి చూస్తలేదంట దేవుడు, ఆయన లోపల ఆంతర్యమును చూస్తున్నాడు. నీ ఆంతర్యంలో ఏముండాలని కోరుకుంటున్నాడు? సత్యము ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీకు నిజంగా హృదయపూర్వకంగా పెట్టాలంటే హృదయపూర్వకంగా పిలువు, హృదయపూర్వకంగా కూర్చోబెట్టు, హృదయపూర్వకంగా టీ కాసి, హృదయపూర్వకంగా ఏం పెడతావు పెట్టు. నీకు ఇష్టం లేకపోతే గుమ్మం కాడే నాకు ఇష్టంగా లేదు, కష్టంగా ఉంది, వెళ్ళిపోమని చెప్పు, తప్పేం లేదు. లోపల ఏం కోరుకుంటున్నాడు ఆయన? వేషధారణొద్దు, లోపల సత్యంగా బతకండి అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మార్గం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? సత్యముగా ఉంటుంది. లోపల సత్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఏండి యోహాను సువార్త 4:13-23-24 చూస్తే మనము దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంగా ఉండాలంటాడు. ఆ ఆరాధన సత్యముగా ఉండాలంటాడు. ఎలా ఉండాలంటే ఆరాధన, మనం ఆరాధించే ఆరాధన ఎలా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధన చేయాలి అంటాడు. 4:23-24 యోహాను సువార్త. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలని అక్కడ రాయబడి ఉంది. మీరు తర్వాత చూసుకోండి. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము అన్నాడు. అసలు సత్యం అంటే ఏంటి? సత్యము అంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కళ్ళం సత్యమును అనుసరించే వాళ్ళమే అన్నట్టు లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియులారా 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో
సత్యము అను పులియని రొట్టెలతో పండుగను ఆచరించుదాము అన్నాడు. ఏం ఆచరించాలంట? ఏం ఆచరించాలంట? సత్యము అనే పులియని రొట్టెతో మనము పండుగ ఆచరించాలన్నాడు. పులియని రొట్టె అంటేనే యేసుప్రభు ఆ యొక్క గొర్రెపిల్లగా వధించబడినట్టు, ఆ గొర్రెపిల్ల వధించబడితే చిందించిన రక్తమును మన గుమ్మాలకు రాసుకుంటే మనకి విడుదల, రక్షణ, ఆ యొక్క సంహార దూతం నుంచి మనం కాపాడబడతాం అన్నట్టుగా ఐగుప్తుల నుంచి విడిపించబడినప్పుడు పస్కా పండుగ అనేది పండగ పెట్టాడు దేవుడు. ఈ పండుగను మీరు ఆచరిస్తూ ఉండాలి, ఇది నిత్యమైన కట్టడ అని చెప్పాడు. కాబట్టి పులిన రొట్టెల పండుగ ఎలా ఆచరించాలి అండి? సత్యము అనే రొట్టెతో పులియన్ పండుగ ఆచరించాలి, పులియన్ రొట్టెల పండుగ ఆచరించాలి. ఆయన రక్తము ద్వారా మనం రక్షింపబడతా ఉన్నాం. మనం తినే ఆ రొట్టె ఏమై ఉండాలంటాడు? సత్యము అనే రొట్టెతో, పులి అనే రొట్టెతో మనం పండగ ఆచరించాలి అంటాడు. కాబట్టి యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించే ప్రతివారు, ఆయన రక్తములో పరిశుద్ధపరచబడే ప్రతి వాళ్ళు ఆ పులిని రొట్టెగా ఆ సత్యమునే మనం కలిగి ఉండాలి అంటూ చెప్తాడు. అప్పుడే పండగ ఆచరించమని చెప్తున్నాడు. కాబట్టి మనం నడవాల్సిన మార్గం ఏం మార్గం అంట? సత్యమైన మార్గం. చెప్పండి, ఏ మార్గం? సత్యమైన మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటూ చెప్తాడు. కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. సత్యమైన మార్గంలో ఉంటే మనం దేవుని మార్గంలో ఉన్నాం అన్నట్టు. ప్రకటన 15:3లోనే తర్వాత న్యాయమైన మార్గము అన్నాడు. అందులోనే కలిపి ఉంది అది అండి. ఏం మార్గం అంట? న్యాయమైన మార్గము. ఏ మార్గం చెప్పండి? న్యాయమైన మార్గము. లేవికాండం 19:15 న్యాయమును బట్టి పొరుగువానికి తీర్పు తీర్చాలి అన్నాడు. పొరుగోడికి తీర్పు ఎలా తీర్చాలంట? చెప్పండి. పొరుగువానికి తీర్పు ఎలా తీర్చాలంట? న్యాయమును బట్టి తీర్పు తీర్చాలా, లేకపోతే అన్యాయమును బట్టి తీర్పు తీర్చాలా? న్యాయమును బట్టి తీర్పు తీర్చాలా అండి. మీకు అర్థమవుతాక ఒక మాట చెప్తాను. నా వైపు చూడమ్మా, నా వైపు చూడండి. ఇప్పుడు మనుషులందరూ ఎలా ఉన్నారంటే అండి, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, మధ్యలో ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఈ మధ్యవర్తి ఇప్పుడు నా గురించి మంచిగా చెప్పాలన్నా, ఆయన గురించి మంచిగా చెప్పాలన్నా, ఈ మధ్యవర్తికి ఎవరు డబ్బులు ఇస్తే ఆడు గురించి మంచిగా చెప్తాడు. మీకు అర్థమైందా? అవతలైన ఈ మధ్యలో ఉన్నవాడికి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ యువతలో ఉన్నవాడే మంచోడు, ఆడే చెడ్డోడు. ఈ డబ్బులు తీసుకున్నవాడు ఈ మంచోడిని చెడ్డోడని చెప్తున్నాడు, చెడ్డోడిని మంచోడని చెప్తున్నాడు అందరికీ తిరిగి. వీడు న్యాయంగా తీర్పు చెప్తున్నాడా, అన్యాయంగా తీర్పు చెప్తున్నాడా? ఆయన డైరెక్ట్గా అడిగితే, ఎరా ఇలా చేయటం కరెక్టేనా, ఇది ఏమన్నా న్యాయమేనా, ఇలా చేస్తున్నావేంటరా, ప్రతి ఇంటింటికి ఇలా చెప్తున్నావేంటరా అంటే, ఆయన నాకు పోషిస్తున్నాడు, ఆయన నాకు డబ్బులు ఇస్తున్నాడు, నాకు జీతం ఇస్తున్నాడు, నువ్వు కూడా జీతం ఇస్తే నీ గురించి నీకు కూడా మేలు చేసి పెడతాను, నీకు కూడా నేను ఉపకారం చేసి పెడతాను, నీకు కూడా నేను నా శాయశక్తిలో కృషి చేస్తాను, నిన్ను పైకి తీసుకొస్తాకి. ఆయన నాకు జీతం ఇస్తాను కాబట్టి ఆయన మాట ఆడతాను నేను అంటున్నాడు. ఎవరి మాట ఆడతాడంట? అది అన్యాయమా అంత ఆడికి అనవసరం. ఆడికి ఏమవుతుంది చెప్పండి? ఆడికి ఏమవుతుంది? ఆడికి డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఇచ్చి ఓడి మాట మాట్లాడతాడు. అది న్యాయము అంత అనవసరం. ఆడికి ఆడు పక్షాన్ని కొమ్ము కాస్తాడు, ఆడు పక్షాన్ని మాట్లాడతాడు, ఆడికి మేలు చేస్తాడు, ఆడి కోసం ఎంతమందినైనా పాడు చేస్తాడు. అర్థమైంది మీకు? మా పాయింట్ అర్థమైందా? ఆ అవతలోడి కోసం ఎంతమందినైనా పాడు చేస్తాడు. ఇది న్యాయమా? న్యాయం ఎలాగవుద్ది? ఎవడు డబ్బులు ఇస్తే ఆడు మాట్లాడితే న్యాయం ఎలాగవుద్దండి? ఇప్పుడు న్యాయం చెప్పి ఆయన కుర్చీలో కూర్చున్నాడు, ఇద్దరు వచ్చి చెప్పుకున్నారు, అయ్యా మాకు న్యాయం చేయండి బాబయ్య అని. ఇద్దరులో ఎవడో కొడుకు అంత అందిస్తే ఆడిపక్షంగా న్యాయం చెప్తాడు. అతనేమో న్యాయమూర్తి అండి. ఎవడ పక్షంగా న్యాయం ఉందో ఆడికి న్యాయం చెప్తే అది న్యాయమూర్తి లెక్క. అది అంత కిందకే బల్ల కిందకి ఏదో పెడితే ఆడిపక్షంగా న్యాయం చెప్తే అదేమో న్యాయమూర్తి అండి. కాబట్టి మనం నడిచే మార్గం న్యాయమైన మార్గమై ఉండాలి. ఎలా ఉండాలంటే న్యాయమైన మార్గమై ఉండాలి. మనం ఎవరి గురించైనా తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు, ఒకరి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది న్యాయంగా మాట్లాడతాం నేర్చుకోవాలా. ఆడు కొంచెం డబ్బులు ఉన్నాడు కాబట్టి ఆడిపక్షంగా మాట్లాడతాం, రేపు పొద్దున్న ఆడి ద్వారా మనకి ఏదో పని జరుగుతుందంటే ఈడి పక్షాన్ని మాట్లాడతాం. ఈ సెక్షన్ కుదరదు. న్యాయముగా మాట్లాడాలి. అది న్యాయముగా మనం నడుస్తున్నట్టు లెక్క అండి. పొరుగోడు గురించి మాట్లాడినా,
న్యాయంగా సంపాదించాలి. మనం సంపాదించేది కూడా ఎలా సంపాదించాలా? న్యాయంగా సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి. ఉత్తినే ఏటది మోసం మాటలు చెప్పి సంపాదించకూడదు. నీ మార్గం ఎలా ఉండాలి? న్యాయముగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడి మార్గంలో ఉన్నావని లెక్క. అర్థమవుతుందంటారా? ఏమన్నా నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా? ప్రతి రంగంలో కూడా అడ్డదారులు ఉంటాయి, ఉండవా? ప్రతి రంగంలో అడ్డదారులు ఉంటాయి. అన్యాయంగా సంపాదించే ఛాన్సెస్ ఉంటాయి, ఉండవండి? ఉంటాయి. మనం న్యాయముగా బ్రతికితే సాక్ష్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రతి రంగంలో కూడా అన్యాయంగా ఉంటుంది. ప్రతి రంగంలో అన్యాయం ఉంటుంది. అక్కడ రాసి ఉంటుంది. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే నెంబర్కి ఫోన్ చేయండి అంటారు. అక్కడ రాసి ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ మనం పనికి వెళ్తే ఆ పనికి ఆడు సీక్రెట్ కోడ్ మనకు చెప్తాడు. అవునా కదా? హాస్పిటల్కి వెళ్తే, డెలివరీకి వెళ్తే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగారా అని ఫోన్ చేసి ఎవరు అడుగుతారు? పై అధికారి అడుగుతారు. ఇక్కడ వీళ్ళు మామూలే. అదేదో తీయాలంటే, మంచం మీద శుభ్రం చేయాలంటే ఎంత? అవునా కదా? ఏమండి? ఇజ్జలంటే ఎంత, అజ్జలంటే ఎంత? మనం బయటకు వచ్చేటికి మనకి ఎంత తడిపప్పుడు అవుతుందా అండి? అక్కడ రూల్ ఏమి రాస్తారా? ఎవడన్నా మిమ్మల్ని బయట అడిగితే మాకు ఫోన్ చేయండి అంటాడు. కాబట్టి న్యాయం ఏంటండి? న్యాయం. నాకు జీతం ఇస్తున్నారు, నేను జీతం కోసం పనిచేయాలి అని న్యాయంగా ఉంటే వాళ్ళ పనితీరు చూసి, వాళ్ళ యొక్క ప్రేమను చూసి, ఈ వెళ్ళిపోయే ముందు వీళ్ళే కృతజ్ఞతా హృదయంతో ఏదైనా ఇస్తే అది వేరే అంటారు కదంటారా? వాళ్ళు అడగకుండా వీళ్ళంతటి వీళ్ళే, అమ్మ ఎంతో పరిచయం చేసావు, ప్రేమ చూపించావు, ఏదన్నా కొనుక్కో తల్లి అని చేతిలో పెడితే ఆ ప్రేమ వేరు. అవునా కదా అండి? డిమాండ్ చేసి దిత్తేనే కానీ చేయనంటే అదేంటది? అన్యాయమే కదా అండి? న్యాయముగా నడుచుకోవాలి ప్రతి సందర్భంలో కూడా. న్యాయము. లంచం తీసుకోవడం న్యాయం కాదన్నాడు. 1 సమయాలు 8:3 లంచం తీసుకోవడం న్యాయం కాదన్నాడు. నీకు ఇచ్చిన జీతం కోసం పనిచేయమన్నాడు అండి. అలాగే లోకా 11:42 దశమ భాగము న్యాయముగా నడుచుకోవడం. ఇదే కదా నేను కోరుకున్నాను. మీరు దశమ భాగాలు బాగానే ఎత్తున్నారు, పుదీనాలు ఎత్తున్నారు, సదాపాలు ఎత్తున్నారు, అన్నింటిలో దశమ భాగం ఎత్తున్నారు, కానీ న్యాయంగా నడుచుకోవట్లా. ఇది మానొద్దు, అది మానొద్దు, జాగ్రత్తగా రెండింటిని బ్యాలెన్స్ చేయండి అని చెప్పాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మేము కరెక్ట్గా దశమ భాగం ఇచ్చేస్తామండి, కానీ మేము న్యాయంగా ఉండమండి అంటే, నీకు న్యాయంగా ఉన్నప్పుడు దశమ భాగం ఎవరికి కావాలి? 2 చేయాలని చెప్పాడు. న్యాయముగా ఉంటేనే దేవుని మార్గంలో ఉన్నట్లు లెక్క అన్నాడు. కాబట్టి మనం న్యాయముగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి చెప్పండమ్మా? సంపాదించేది న్యాయంగా సంపాదించాలి, న్యాయంగా తీర్పు చెప్పేటప్పుడు న్యాయంగా తీర్పు చెప్పాలి, లంచం తీసుకోకూడదు. ఏమండి? న్యాయముగా మనము నడుచుకోవాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. అలాగే 4వ మాట మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 13:10. అపోస్తలుల కార్యాలు 13:10. ఆయన మార్గము తిన్నని మార్గం అంట. ఎలాంటి మార్గం అంటే ఆయన మార్గం ఎలా ఉంటుందటండి? ఆయన మార్గం ఒకసారి ఆయన మార్గం ఎలా ఉంటుంది చెప్పండి. మొట్టమొదటి మాట ఏంటి? ఫస్ట్ మాట ఆయన మార్గము, ఆయన ఆజ్ఞల మార్గము. రెండో మాట ఏంటి? ఆయన మార్గము సత్యమైన మార్గము, ఆయన మార్గము న్యాయమైన మార్గము. ఆ 4వ మాట ఆయన మార్గము తిన్నని మార్గం. ఎలా ఉంటుందటండి? ఆయన మార్గము తిన్నని మార్గము. ఆదికాండం 24:48 అబ్రాహాము గారు ఎలియాజరును పంపిస్తూ అన్నాడు, నాన్న కనానీయుల పిల్లల్ని ఎవరిని తీసుకురాక నా కొడుక్కి, నా రక్త సంబంధికులు నా అన్నదమ్ములు ఉంటారు పలానా ఊర్లో, నా అన్నదమ్ముల పిల్లల్లో ఏదైనా పిల్లల్ని తీసుకుంటారా నా కొడుక్కి సంబంధం అని చెప్పేసి పంపించాడు. పంపించినప్పుడు ఎలియాజరు అన్నాడు, ఒకవేళ దొరకకపోతే ఏం చేయమంటావు అంటే, దొరకకపోతే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దొరకకపోతే మనం ఏం చేస్తాం, వెళ్ళు అని తొడ కింద చేయబెట్టమని ప్రమాణం చేయించుకుని పంపించాడు. ఎలియాజరు వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతంగా వాళ్ళ సహోదరుడు కుమార్తెనే ఇతడికి చూపించాడు. రెబెకమ్మ కనబడింది, ఈయన ప్రార్థన చేసుకున్నట్టే ఆవిడ అన్నీ చేసింది, ఆమెను తీసుకొచ్చాడు, వివాహం చేశాడు, అన్నీ అయిపోయినాయి. అప్పుడు ఎలియాజరు అన్న మాట అన్నది, నన్ను సరి అయిన మార్గంలో నడిపించావు ప్రభువా, నీకు స్తోత్రం అన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. అబ్రాహాము ఏదైతే కోరుకున్నాడో అదే మార్గంలో ఎలియాజరును దేవుడు నడిపించి ఆయన కోరుకున్నట్టుగానే ఆ పిల్లను తీసుకొచ్చి ఆ కుమారుడికి వివాహం చేసేటట్లుగా తిన్నని మార్గంలో నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం తిన్నని మార్గంలో వెళ్ళాలి. ఏ మార్గంలో వెళ్ళాలి చెప్పండి? తిన్నని మార్గంలో వెళ్ళాలి, అడ్డ మార్గంలో వెళ్ళకూడదు. మీ పిల్లలు కనుక మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న పిల్లలైతే
పెళ్లి చేసేటప్పుడు అవతలలో కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలా? చెప్పండి ఎలాంటి వాళ్ళు అయి ఉండాలా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని భయభక్తులు కలిగిన పిల్లల్లో కాదు అని స్పష్టంగా చూసుకున్నప్పుడు పెళ్లి చేసుకోండి. లేకపోతే ఆ మార్గం తినని మార్గం అవదు. కనానీయుల పిల్లలు ఏ పిల్లల్ని తేకరా బాబు, వాళ్ళు శపించబడిన వారు, మొత్తం భక్తి అంతా పోద్ది, అలా చేయకు, నా బంధువుల పిల్లల్ని తీసుకురా అన్నాడు అండి. కాబట్టి మనం భక్తి కలిగిన వారం అయితే మన పిల్లలకి ఎలాంటి పిల్లల్ని చేయాలి? అదేనమ్మ గారు చెప్పండి, మీకు ఇంపార్టెంట్. మీ మనవరాలకి ఎలాంటి పిల్లలు చేయాలా? డబ్బులు ఉన్నవని చేయాలా? ఉద్యోగం ఉన్నవని చేయాలా అండి? అందగానే చేయాలా? ఎవరిని చేయాలా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని భయభక్తులు ఉన్నవాడిని చేయండి. ఎలాంటి వాళ్ళని చేయాలా? భయభక్తులు ఉన్న వాళ్ళని చేయాలి. అది సరి అయిన మార్గం, తిన్నని మార్గం అన్నాడు. తిన్నని మార్గం అంటే ఏంటి? ఒక మహాభక్తుడు పెళ్లి చేసుకునేటప్పుడు మా కులం వాళ్ళే కావాలని చేసుకున్నాడంట. ఆయన చాలా భక్తుడు, అగ్నిలాగా మండేవాడంట. ఆయన చాలామందిని రక్షించాడు, బ్రాహ్మణుల్ని పెద్ద అందరిని రక్షించాడు. ఆయన రక్షించాక పెళ్లి చేసుకుని ఇక్కడ మాత్రం మార్గం తప్పాడు. ఆయన ద్వారా రక్షణ పొందిన వాళ్ళు బ్రాహ్మణ ఒక పిల్లవాడు అడిగాడంట, అన్నయ్య నువ్వు మాకు చెప్పి నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటని అంటే, లేదులేరా ఆ పిల్లల్ని మార్చేసుకుంటాను నేను, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు దొరుకుతలేదురా, మా వాళ్ళే వాళ్ళని చేసుకుంటాను అన్నాడంట. అన్నయ్య అదేంటన్నయ్య నువ్వు తేడా కొడుతుందని మార్గం తప్పుతున్నావు అని అంటే, లేదురా అని చేసేసుకున్నాడంట. చేసేసుకున్నాక ఆ పిల్లతో పాటు ఈయన కూడా అన్ని చోట్లకి తిరుగుతున్నాడంట. ఆ పిల్లతో పాటు ఈయన కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? ఈయన రామ్మ చర్చికి వెళ్దామంటే ఆవిడ రానంటుంది. ఆవిడ మాట ఈయన నీళ్ళ చేసేసింది మొత్తం 6 నెలల్లో. అక్కడికి వెళ్దాం, తీర్థయాత్రకి ఇక్కడికి వెళ్దామని ఆవిడ వెళ్తే ఆవిడతో పాటు ఈయన కూడా తీసిపోతుంది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ఆవిడని నేను మార్చేసుకుంటాన్నాడు. ఈయన మారిపోయాడు ఆవిడలోకి. అలా మారిపోయి అలాగే ఇప్పుడు మొత్తం. తర్వాత ఈ పిల్లలు ఆయన ద్వారా రక్షణ పొందిన పిల్లలు కనపడితే ముఖం చూపించలేక అలాగే వెళ్ళిపోతున్నాడు. పక్క సందులోకి ఈ సందులోకి ఐదులోకి వెళ్ళిపోతున్నాడంట. అగ్నిలాగా మండేవాడు, భక్తి కలిగిన వాడు, మహాభక్తుడు. అలాంటి వాడు మొత్తం బొగ్గులాగా అయిపోయింది. కాబట్టి మన మార్గం ఎలా ఉండాలి? తిన్నని మార్గముగా ఉండాలి, సరి అయిన మార్గముగా ఉండాలి, అడ్డద్రోవకి వెళ్ళకూడదు. చాలా స్పష్టంగా భయభక్తులు కలిగిన వాడు ప్రేమగా చూసుకుంటాడు పిల్లల్ని. ఎలా చూసుకుంటాడండి? ప్రేమగా చూసుకుంటాడు. భయభక్తులు లేనివాడి దగ్గర కోట్ల రూపాయలు ఉన్న మనశ్శాంతి ఉండదు. ఆడు వస్తాడు, తాగేసి వస్తాడు, ఎలా వస్తాడో, కొడతాడో, తిడతాడో, ఏది తింటాడో తెలీదు. భయభక్తులు కలిగిన వాడు చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, మా నాన్నగారు మా అమ్మగారు నేను అంటారేమని చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఎప్పుడు ఏమన్నా ఆయన. మా మిస్సెస్ని అడగండి, మాకు పెళ్ళి 10-11 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా ఆవిడని అడగండి, ఎప్పుడన్నా ఏమన్నా గొడవ పడ్డారని. సాధారణంగా ఎప్పుడు గొడవ పడడం, తిట్టుకోవటం, కొట్టుకోవటం ఏమి ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో? ప్రేమగా ఉంటారు. ఎలా ఉంటారండి? వాక్యానుసారంగా జీవిస్తారు. సంసారం బాగుంటుంది, కాపురాలు బాగుంటాయి. డబ్బులు ఉన్నవాడు ఇలాగ ఇవన్నీ చూస్తే తర్వాత మనం ఏడిసిన ఉపయోగం ఉండదు. భయభక్తులు కలిగిన వాడు కావాలి. అలాంటి వాడిని మనం వెతుక్కోవాలి. అది తిన్నని మార్గం అన్నాడు, సరి అయిన మార్గం అన్నాడు. ఏమండి 1 సమూయేలు 6:12 పాడి ఆవుల మీద మందసాన్ని పెట్టారు. మందసాన్ని పెట్టి ఆ పాడి ఆవులకు పిల్లలు ఉంటాయి కదా, ఆ పిల్లల్ని అట్లా కనపడలేక కట్టారు. ఏదైనా పిల్ల పుట్టాక పాడావు ఎలా ఉంటుంది? పాడావు ఎలా ఉంటుంది అండి? ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉన్న బాలింత దేహం మీద ఎడ్ల బండి బరువు పెడితే అవి అన్న మొత్తాయి అంటారా? మొయ్యలేవు. వాళ్ళ తెలివితేటలు చూడండి, ఫిలిస్తీన్ల తెలివితేటలు. పచ్చి బాలింత ఆవు మీద ఎడ్ల బండి బరువు పెట్టి దాని మీద మందసాన్ని పెట్టి, ఈ దేవుడు నిజమైన దేవుడు అయితే ఈ బాలింత దేహంతో కలిగిన ఈ ఆవులు ఇజ్రాయెల్ దేశం వైపు బెత్షెమెషు మార్గంగా ఉన్న దీన్ని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళిన పక్షంలో ఈ దేవుడు నిజమైన దేవుడు కాదని డిక్లేర్ చేసి రాశారు అక్కడ. అంటే వాళ్ళు తెలివితేటలు ఏంటంటే, పిల్లలు కనపడతా ఉంటే పిల్లల్ని వదిలేసి వెళ్తాయి. కొరడేసి కొట్టినా ఎంత బాధినా ఆ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళవు అస్సలు. అట్లా స్వభావ లక్షణం అది. మీరు పిల్లని సైకిల్ కట్టేసుకుని వెనకాల సైకిల్ తొక్కెళ్ళిపోతే దాని వెనకాల వచ్చేద్ది తల్లి, ఎక్కడికి వెళ్ళిపోయినా వచ్చేద్ది కూడా కదా. పిల్లంటే అంత ప్రేమ ఉంటుంది. అలాంటిది పిల్లల్ని అక్కడికి ఎదురుగుండా కట్టేసి స్వతంగా వీటి మీద బరువు పెట్టేసి దానిపైన దేవుని మందసం పెట్టేసి ఇశ్రాయేల్ దేశం తీసుకెళ్తేనే ఈ దేవుడు నిజమైన దేవుడు, లేకపోతే నిజమైన దేవుడు కాదని ఒక తీర్మానం చేస్తే
ఆ ఆవుల మీద ఆ మందసం బరువు అలా పడగానే ఆ ఆవులు అనుకున్నాయంట, మమ్మల్ని సృష్టించిన దేవుని కోసం మా పిల్లలు ఏమైపోయినా పర్లేదు, మమ్మల్ని సృష్టించిన మా దేవుని కోసం మా దేహాలు పచ్చి దేహమైనా పర్లేదు, ఆయన నామమే మహింపరచబడాలి, ఆయనే దేవుడని ఫిలిస్తీన్లందరూ తెలుసుకోవాలని ఆ ఆవులు భారంగా ఉన్న అలాగే అడుగులు బెత్షెమెషు మార్గము గుండా వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలోకి మందసాన్ని తీసుకెళ్ళినంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఆయన మార్గము తిన్నని మార్గం అంటే ఏంటంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమపరచడం మనకు చేతనైతే మనము తిన్నని మార్గంలో వెళ్తున్నామని అర్థం. మనమే మహింపరచబడాలి, మనమే గొప్ప అయిపోవాలి, దేవుణ్ణి మహింపరిచే వాళ్ళంగా మనం లేవనుకోండి, మన మార్గం తేడా కొడుతుందని అర్థం. నీ ద్వారా నా ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. అప్పుడు నీవు తిన్నని మార్గంలో నడుస్తున్నావు అని అర్థం. నా మాటలన్నీ అర్థమవుతున్నాయి అంటారా? 10 మంది కుష్ఠరోగులు 10 మంది స్వస్థపడ్డారు, 90 మార్గం తప్పి వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం ఆ దేవుని మహింపరుస్తూ వెనక్కి వచ్చి సాష్టాంగపడి నమస్కరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆడు తిన్నని మార్గంలో ఉన్నాడు. 90 మార్గం తేడా వచ్చేసింది. అడిగాడు దేవుడు, 10 మంది శుద్ధులైరి కారా, మిగిలిన 90 ఎక్కడా అని అడిగాడు. 10 మంది వెనక్కి వచ్చి ఆయనకి పాదాభివందనం చేసి, అయ్యమ్మ ఇళ్ళకి వెళ్తామంటే వెళ్ళొద్దంటాడా అండగా అండి. వీళ్ళ మన మార్గం ఆయన మహిమార్థంగా ఉందా, లేకపోతే మన మార్గం మనమే చూసుకుంటున్నామా? దాన్ని బట్టి మనం దేవుని మార్గంలో ఉన్నామా లేకపోతే తేడా కొడుతుందా అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. 2 పేతురు 15వ అధ్యాయం 16వ వచనంలో బిలామును గురించిన ప్రస్తావన అక్కడ ఉంది అండి. దేవుని భక్తుడే కానీ సరి అయిన తిన్నని మార్గంలో లేడు అండి. బహుమానం కోసం మార్గం మార్చాడు. కాబట్టి మనము తిన్నని మార్గంలో ఉన్నామో లేదో అని ఎలా తెలుసుకోవాలంటే ఆయన్ని మహింపరుస్తున్నామో లేదా అనేది ఒకటి తెలుసుకోవచ్చు. తర్వాత సరైన మార్గము మన పిల్లలకి జీవిత భాగస్వాములను ఎంపిక చేసేటప్పుడు తిన్నని మార్గంలో మనం ఎంపిక చేయాలి అన్నట్టు ఒక 2 పాయింట్లు చెప్పాను. చాలా ఉపదేశం ఉంటుంది, అంతా చెప్పలేని సమయాన్ని బట్టి మనం తిన్నని మార్గంలో వెళ్తూ ఉంటే దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుందండి? మనం దేవుని మార్గంలో ఉన్నామా లేకపోతే లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 5వ మాట లోకాసు వార్త 1:76 పరిశుద్ధమైన మార్గం. ఏ మార్గం అండి? ఏ మార్గం చెప్పండి? పరిశుద్ధమైన మార్గము. ఏమండి? ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధులమైతేనే మొదటి పునరుద్ధానంలో మనం ఉంటాం. మొదటి పునరుద్ధానం అంటే మనలాగా అందరూ భూమి మీద పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఈ చనిపోయిన వారందరిలో ఆయన బోర శబ్దము వినబడినప్పుడు బతికి ఉన్నవాళ్ళు తర్వాత వెళ్తారు, ముందు చనిపోయిన వారు సమాధుల నుంచి లెగిస్తారంట. మొదటి పునరుద్ధానం వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళాక అప్పుడు బతికున్న వాళ్ళు కూడా ఆయన బిడ్డలు ఎవరో వాళ్ళు తీసుకుని వెళ్తారు. కాబట్టి పరిశుద్ధపరచబడిన వాళ్ళమైతేనే, పరిశుద్ధమైన మార్గంలో ఉంటేనే మనం ఆయన యొద్దకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మన మార్గం ఏ మార్గమై ఉండాలి? పరిశుద్ధమైన మార్గమై ఉండాలి. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధమైనటువంటి కొంతమంది స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండటం వలన తమను తాము అలంకరించుకున్నారు అన్నాడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి స్త్రీలకు ఉండే క్వాలిటీ తమ భర్తలకు లోబడి ఉండటం అంటూ చెప్పాడు. కాబట్టి భర్తలకు లోబడి ఉండి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటే అలాంటి వారు దేవుని మార్గంలో ఉన్నారని అర్థం. భర్తకి ఎదిరించి ఆయన మాట వినకుండా ఉంటే దేవుని మార్గంలో లేరు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో యేసు రక్తం మనలను పరిశుద్ధపరుస్తుంది అని చెప్పాడు. ఏమండి? యేసు రక్తం మనల్ని ఎప్పుడు పరిశుద్ధపరుస్తుంది? ఆయనతో సహవాసం కలిగి ఉంటే, ప్రార్థనలు ఎక్కువ సమయం గడిపితే, వాక్యం ఎక్కువ సమయం చదువుకుంటూ ఉంటే, ఆయనతో సహవాసం ఎక్కువగా ఉంటే, వెలుగులో నడిస్తే అప్పుడు యేసు రక్తం మనలను మన ప్రతి పాపం నుండి పరిశుద్ధపరుస్తుంది అని చెప్పాడు. అలాగ పరిశుద్ధపరచబడిన వాళ్ళమైతే ఆయన మార్గంలో ఉన్నామన్నట్లు లెక్క. ఏమండి? అర్థమవుతుందంటారా? ఇంకెక్కువ చెప్పలేను. 6వ మాట లోకాసు వార్త 1:76 నీతి కలిగిన మార్గము అన్నాడు. ఏ మార్గం అండి? నీతి కలిగిన మార్గం. మనకి నీతి ఉండాలి. ఏముండాలండి? నీతి ఉండాలి. నీతి లేకపోతే మన సాక్ష్యం పాడైపోతుంది. అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని రాశారు ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో. దేవుని నమ్మడమే నీతి. నీతి అంటే ఏంటండి? దేవుని నమ్మడమే నీతి. ఎంతగా నమ్మాడంటే ఆయన స్వరం విని కొడుకుని ఇచ్చేయమన్నా తీసుకెళ్ళి బలి అర్పణగా ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. అంతగా నమ్మాడు దేవుణ్ణి. అందుకని
ఆయన నమ్మాడు కాబట్టి అతడిని నీతిమంతుడిగా దేవుడు చేశాడు అన్నాడు. రోమా 10:10 విశ్వాసం వల్ల నీతిమంతులుగా మారతామని చెప్పాడు. ఎలా మారతామంట? దేవుని పైన మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా మారతామన్నాడు. 1 కొరింథీ 6:11 ఆత్మయందు కడగబడిన వాళ్ళు నీతిమంతులు అవుతారు అన్నాడు. మనం ఎలాగండి? ఆత్మలో, దేవుని ఆత్మలో మనము కడగబడితే నీతిమంతులం అవుతాం అన్నాడు. కాబట్టి మన మార్గము ఏ మార్గమై ఉండాలి? ఆయన ఆత్మలో కడగబడిన వాళ్ళంగా, ఆయన యందు విశ్వసించిన వాళ్ళంగా, ఆయనను నమ్మిన వాళ్ళంగా మనము నీతిమంతులంగా ఆ మార్గంలో వెళ్ళాలి అన్నాడు. అప్పుడు మనం ఆయన మార్గంలో ఉన్నామని అర్థం. ఏండి అర్థమవుతుందంటారు ఏమన్నా? 7వ మాట హోషేయ గ్రంథం 14:9 ఆయన మార్గము చక్కని మార్గము అన్నాడు. ఏ మార్గం అంటే అండి? ఆయన మార్గము చక్కని మార్గము. చక్కని మార్గంలో వారిని ఆయన కనాను దేశానికి నడిపించాడు అన్నాడు. కనాను దేశం అనగా పరలోక రాజ్యం, ఐగుప్తు అనగా లోకం. ఐగుప్తు అంటే మనం ఉన్నదనమాట, ఈ లోకం. ఈ లోకంలో ఉన్న మనము కనాను దేశం అనగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రయాణం చేసే విధానం అది చక్కని మార్గమై ఉండాలి అన్నాడు. ఏ మార్గం అండి? చక్కని మార్గం. ఆ మార్గము చక్కని మార్గము గుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు కనాను దేశం అంటూ చెప్పాడు. ఇలా చూడండి, నా వైపు చూడండి. కనాను దేశం వెళ్తానికి ఐగుప్తు నుంచి ఇలాగొక దారి ఉంది, ఇలాగో దారి ఉంది అండి. అలాగా దారిని వెళ్తే 3 రోజులు వెళ్ళిపోవచ్చు అండి. ఇలా చూడండి, నాయకు చూడమ్మా. ఇలా దేవుడు ఇలా తీసుకెళ్ళకుండా ఇలా తీసుకెళ్ళాడు. 40 సంవత్సరాలు పట్టింది. ఏది చక్కని మార్గం చెప్పండి? ఏది చక్కని మార్గం చెప్పండి అమ్మా? కనాను దేశం ఇక్కడ ఉందండి, ఐగుప్తు ఇక్కడ ఉందండి. ఇక్కడ నుంచి ఇలాగ ఈ దారాన్ని వెళ్తే 3 రోజులు వెళ్ళిపోవచ్చు. 3 రోజుల్లో దేవుడు ఇలా తీసుకెళ్లకుండా ఇలా తీసుకెళ్ళాడు. ఇక్కడికి వచ్చాడు 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇది చక్కని మార్గమా, ఇది చక్కని మార్గమా చెప్పండి? ఏది చక్కని మార్గం? ఇది చక్కని మార్గం మనకే, కానీ దేవుడు చెప్పింది అదే చక్కని మార్గం అంట. ఇదే 40 సంవత్సరాలు పట్టిందే చక్కని మార్గం అంట. ఎందుకంటే వీళ్ళని పంపించినటువంటి ఐగుప్తు ఫరో ఉన్నాడు కదా, అతను మరలా వెనకాల సైన్యాన్ని వేసుకుని వస్తాడని దేవుడు తెలుసు, వీళ్ళకి తెలదు. కానీ ఈ 3 రోజులు వెళ్ళి దారిలో కనుక వెళ్ళారనుకోండి, 1వ రోజునో 2వ రోజునో వచ్చి వీళ్ళని కలుసుకుంటాడు. వీళ్ళందరినీ చంపిన కడికి చంపి మిగతా వాళ్ళు మళ్ళీ తీసుకుపోతాడు అక్కడికి. కనాను దేశం ఇంకెప్పటికీ వెళ్ళరు. అలా కాకుండా దేవుడు ఈ మార్గంలో కాకుండా ఇలా తీసుకెళ్ళాడు. ఎర్ర సముద్రం, అరణ్యాలు అంట, అడవులంట అలా తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఫరో వచ్చాడు సముద్రం దగ్గర. ఏం చేశాడు దేవుడు వాళ్ళని? సముద్రం దగ్గర దేవుడు ఫరోని ఏం చేశాడు? వీళ్ళనేమో సముద్రంలో రాయిలాగా రోడ్లాగా ఉంది, వీళ్ళని వెళ్తున్నారు. ఇదే రోడ్లాగా ఉంది కదా, వాళ్ళు కూడా వచ్చారు. సగం లెక్క రానిచ్చి ఆ సముద్రం రాయిలాగా ఉంది కదా వాళ్ళకి, వీళ్ళకి మాత్రం రాయిలాగా కాకుండా సముద్రంలాగా అయిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ అందులో మునిగిపోయి చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు ఈ మార్గం ద్వారా ఎంత తీసుకెళ్ళాడు? శత్రువులు మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లకుండా కనాను దేశం చేరాలంటే ఇదే సరి అయిన మార్గం, చక్కని మార్గం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకి కంఫర్ట్గా ఉండే మార్గం చక్కని మార్గం కాదు, కష్టాలు శ్రమల ద్వారా ఉండే మార్గమే చక్కని మార్గం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ ఎర్ర సముద్ర మార్గం కష్టమే కదా, కష్టం. నీళ్లు ముందుకెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తే ఫరో సైన్యం. అయినా దేవుడు అద్భుతాలు చేసుకుంటూ తీసుకెళ్ళాడు, కనాను దేశంలో చేర్చాడు. అరణ్యాలమ్మట తీసుకెళ్ళాడు. అరణ్యంలో తింటాకేం ఉండవంట, అరణ్యంలో తింటాకేం ఉండవంట, తాగుతాకు నీళ్ళు ఉండవంట, ఎడారి ఇసుకే ఉంటుందంట, ఏముండదంట. అలాంటి చోట కూడా పొద్దున్న ఇటుడికి ఆకాశం నుంచి ఏమొచ్చేసేది? మన్నా వచ్చి పడిపోయేది. ఇసుకలో ఏం పడిపోతుంది తెలుసండి? ఇలా నడుస్తుంటే వీళ్ళ పక్కంట, ఎడం పక్కంట, కుడి పక్కంట అండ్ ఇసుకలో ముందు ఇంత ఎత్తుని మంచు పడేదండి. ఏం పడేది? ఇంత ఎత్తున మంచు పడేది, అంటే ఐస్ గడ్డలు అనమాట అండి. ఇసుకలో ఇంత ఎత్తున ఐస్ గడ్డలు పడితే అప్పుడు మన్నా పడితే మళ్ళీ ఆ పైన మంచు పడితే ఎండ వస్తుంది కదా, ఎండ వచ్చినప్పుడు ఆ పై మంచు కరిగిపోతే అప్పుడు ఎవరి మట్టుకాడు ఒక గిన్నె ఆ మన్నాను తెచ్చుకొని పిండి చేసుకుని రొట్టె చేసుకుని తినటమే. ఈ కింద ఇసుక రాకుండా, ఆ మన్నంలో కలవకుండా కింద ఇంత లేయర్ ఏమొచ్చింది? మంచు వచ్చింది, అంటే ఐస్ గడ్డలు వచ్చినాయి. ఈ ఐస్ గడ్డలను దాటుకుని ఇసుక మన్న దాకా రాదు. ప్రతిరోజు ఇదే సిస్టం. ఎడారిలో ఇసుకలో ఇసుక రాకుండా భోజనం పెట్టాడు దేవుడు. మళ్ళీ ఆకాశం నుంచి మన్నాను పంపించి మళ్ళీ దేవదూతల ఆహారాన్ని పెట్టాడు. ఆయన పంపిన మార్గంలో వెళ్తే, కష్టమైనా ఇష్టంగా వెళ్తే అద్భుతంగా పోషిస్తాడు, అద్భుతంగా నడిపిస్తాడు, కనాను దేశం చేరుస్తాడు. అది చక్కని మార్గం అన్నాడు. నీళ్ళు లేవు అక్కడ,
కానీ ఒక చోట 12 బొగ్గులు పెట్టాడు, ఒక చోట మారనీళ్ళు పెట్టాడు. వాళ్ళు వెళ్ళే దారిలో ఒక బండ వాళ్ళతో పాటు వెళ్తుందంట, బండ కూడా వెళ్తుందంట, ఒక బండ వాళ్ళతో పాటు వెళ్తుందంట. ఆ బండలోంచి ఎప్పుడు వెళ్తాప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయంట, ఆ నీళ్ళు తాగుతూ వెళ్ళాలి. వాళ్ళకి నీళ్ళు కావాలితే నీళ్ళు ప్రొవైడ్ చేశాడు, ఆకాశం నుంచి మన్నా ఆహారం ప్రొవైడ్ చేశాడు. పగటిలో మేఘస్తంభంగా దేవుడే ఉన్నాడంట, అంటే ఎండలకు తగలకుండా. రాత్రిలో మళ్ళీ అటు ఇటు అగ్నిస్తంభంగా ఉంటున్నాడంట, వేడికి ఎచ్చగా. ఎడారిలో చలికి చచ్చిపోతాం. ఇప్పుడు శీతాకాలం మన ఇంట్లోనే ఫ్యాన్ పెట్టుకుంటే ఉండలేము మనం, ఏదైనా దుప్పటి కప్పుకోపోతే కదా. అలాంటిది ఎడారిలో పగలేమో ఎండకు చచ్చిపోతారు, రాత్రులేమో చలికి చచ్చిపోతారు. పగలేమో మేఘస్తంభంగా అడ్డంగా ఉండి కూడా అంట దేవుడు, అసలు ఎండ తగిలేదు కాదు. రాత్రులేమో అగ్నిస్తంభంగా అటు ఇటు అగ్ని మండిపోతూ ఉంటే వెచ్చగా ఉంటుంది అనమాట అండి, చలి తగలకుండా. అంత అద్భుతంగా కనాను దేశం వరకు తీసుకెళ్ళాడు. ఆహారానికి లోటు లేదు, మంచిలకు లోటు లేదు, నీడ అగ్ని అన్ని రకాలుగా తోడుగుండి తీసుకెళ్ళాడు. దాన్ని ఏమంటారంటే చక్కని త్రోవ అంటారు. చూస్తానికి కఠినమైన త్రోవలాగా ఉంటుంది. ఎడారులు అడవులు ఎలా ఉంటాయండి, కఠినంగానే ఉంటాయి. కానీ ఆ దారే అద్భుతంగా మార్చాడు, చక్కని త్రోవగా చేశాడు. కనాను దేశానికి తీసుకెళ్ళాడు అందరినీ. అలాగే పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడు. ఈ మార్గం కఠినంగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ అదే చక్కని త్రోవ అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులరా, మన మార్గంలో కష్టాలు ఉన్నాయా, అయితే అదే చక్కని త్రోవ. మన మార్గంలో ఇబ్బందులు వస్తున్నాయా, అదే చక్కని త్రోవ. నీ ఇబ్బందులన్నీ ఆయన తీరుస్తూ పక్కకి నడిపిస్తూ అద్భుతంగా చేరుస్తాడు. అదే చక్కని త్రోవ అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మార్గంలో ఏ ప్రాబ్లం లేదు, అయితే కొంచెం తేడా సరైన మార్గం కాదేమో, చక్కని త్రోవ కాదేమో అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మార్గంలో ఏదైనా పరీక్షలు వస్తున్నాయా, అప్పుడప్పుడు శోధనలు వస్తున్నాయా, అప్పుడప్పుడు వాటిని జయించుకుంటూ వెళ్తున్నావా, ప్రార్థనలో బలపడుతున్నావా, నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నావు, చక్కని త్రోవలో ఉన్నావని అర్థం. కాబట్టి ఒక వ్యక్తి దేవుని త్రోవలో ఉన్నాడు అని ఎలాగ పసికట్టగలమని అంటే ఆజ్ఞల మార్గంలో ఉంటే దేవుని మార్గంలో ఉన్నట్లు లెక్క. తర్వాత నెక్స్ట్ నెంబర్ 2, సత్యమైన మార్గంలో ఉంటే దేవుని మార్గంలో ఉన్నట్లు లెక్క. న్యాయమైన మార్గంలో ఉంటే దేవుని మార్గంలో ఉన్నట్లు లెక్క. తిన్నని మార్గంలో ఉండాలి. మీ పిల్లల వివాహ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, దేవుని మహింపరిచే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత పరిశుద్ధమైన మార్గంలో ఉండాలి, నీతి కలిగిన మార్గంలో ఉండాలి. చక్కని మార్గంలో ప్రయాణం చేస్తే మన అంతిమ గమ్యం పరలోక రాజ్యం. ఆయన మార్గంలో నడుచున్నట్లుగా ప్రభు మన అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మేమందరం కూడా మీ మార్గంలో నడిచే కృప దయచేయమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాలం కొట్టడానికి ఎవరో మానవద్దు. అమ్మ మీకు ఏమన్నా పనులు ఉన్నాయా?